మీరు రామేశ్వరం వెళ్తుంటే అక్కడ ఏమేమి చూడాలో సింపుల్గా చెప్తాను. ఈ షార్ట్ మీకు ఉపయోగపడవచ్చు, సేవ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడికి చేరుకున్నాక ఆలయం చుట్టూ ఉండే 4 మాడవీధుల్లో రూమ్స్ లభిస్తాయి, చూసి తీసుకోండి. కొంచెం తక్కువలో రూమ్స్ కావాలి అంటే ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న హోటల్స్ తీసుకోండి. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు టైమింగ్స్తో సహా చెప్తాను. మీరు రామేశ్వరం రీచ్ అయ్యే సమయాన్ని బట్టి 1 or 2 డేస్లో అడ్జస్ట్ చేసుకోండి. ఉదయం 4:30 గంటలకి టెంపుల్లో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఇక్కడ మణి దర్శనం అంటారు. టికెట్ కాస్ట్ 50 రూపాయలు. దర్శనం అయ్యాక అగ్నితీర్థంలో స్నానం చేసి నార్త్ గోపురం దగ్గర 22 బావుల స్నానాలు చేసుకోండి. టికెట్ కాస్ట్ 25 రూపాయలు. ఇది అయ్యాక రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రామనాథ స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోండి. రూమ్ దూరం అనుకుంటే ఇక్కడ చేంజింగ్ రూమ్స్ అండ్ క్లాక్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి రద్దీని బట్టి 11 నుండి 1 గంట అవుతుంది. సౌత్ గోపురం దగ్గర స్వామివారి అన్నప్రసాదం ఉంటుంది. లంచ్ కంప్లీట్ చేసుకోండి. అది అయ్యాక ధనుష్కోటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆలయాలకి స్టార్ట్ అవ్వండి. షేర్డ్ ఆటో వాళ్ళు సీజన్ బట్టి 300 నుంచి 500 వరకు పెర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు ధనుష్కోటి ఒకటే చూద్దాం అనుకుంటే అగ్నితీర్థం దగ్గర బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 30 రూపాయలు. ధనుష్కోటికి వెళ్లే మార్గం 2 వైపులా సముద్రంతో మధ్యలో సన్నని రోడ్డు మీద సాగుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రూమ్కి రిటర్న్ అవ్వండి. నైట్కి మీరు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు.